ఒక ఆధునిక పాఠశాల. తరగతి గదిలో పిల్లలు కాస్త బోరింగ్గా కూర్చున్నారు. టీచర్ బోర్డుపై ఒక పదం రాస్తుంది, ఇమాజినేషన్ అని. అకస్మాత్తుగా ఆ పదం 3D లైట్గా మెరుస్తుంది. లైట్లు ఆఫ్. గది గోడలు కరిగిపోతాయి. నేల పారదర్శకంగా మారుతుంది. పిల్లలు గాల్లో తేలిపోతారు. వాళ్ళు ఒక అద్భుతమైన గ్రహంపై దిగుతారు. ఆ గ్రహం పేరు ఊహాగ్రహం 360. ఇది ఒక రౌండ్ ప్లానెట్. ఎక్కడ చూసినా రంగులు, తేలియాడే ద్వీపాలు, మాటలాడే మేఘాలు. అక్కడ వారికి ఒక చిన్న రోబోట్ కనిపిస్తుంది. ఆ రోబోట్ పేరు జిగ్సో. ఈ గ్రహం మీ ఊహలతోనే పనిచేస్తుంది. మీరు ఊహిస్తే అది నిజమవుతుంది అని జిగ్సో చెబుతుంది. ఈ అడ్వెంచర్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ 1, రంగుల సముద్రం. పిల్లలు నీటిలో పడతారు. కాని ఇది నీరు కాదు, పెయింట్ తరంగాలు. పిల్లలు చేతులతో రంగులు తాకగానే ఆకాశంలో కొత్త జీవులు పుడతాయి. సెకండ్ లెవెల్ 2, శబ్ద అడవి. చెట్లు సంగీత నోట్స్ ఆకారంలో ఉంటాయి. పిల్లలు చెట్లను తాకగానే వేరువేరు సౌండ్స్ వస్తాయి. ఒక చిన్న పాప ఇలా ఊహిస్తుంది, ఈ చెట్టు డాన్స్ చేస్తే? అంతే, చెట్లు హిప్ హాప్ డాన్స్ మొదలు పెడతాయి. లాస్ట్ లెవెల్ 3, గ్రావిటీ గేమ్ జోన్. ఇక్కడ గురుత్వాకర్షణ లేదు. పిల్లలు గోడల మీద నడుస్తారు. పైకప్పు నేలగా మారుతుంది. ఊహాగ్రహం వెలుగు తగ్గిపోతుంది. ఎందుకంటే కొందరు పిల్లలు నాకు రాదు అని అనుకుంటున్నారు. అప్పుడొక చిన్న అబ్బాయి చెబుతాడు, మనమందరం కలిసి ఒక పెద్ద వెలుగు ఊహిద్దాం. పిల్లలు చేతులు పట్టుకుని కళ్ళు మూసుకుంటారు. గ్రహం వెలిగిపోతుంది. క్లైమాక్స్, జిగ్సో మెల్లగా మారిపోతుంది. అది నిజానికి వాళ్ళ టీచర్ వాయిస్ అని తెలుస్తుంది. పిల్లలు మళ్లీ క్లాస్ రూంలో కూర్చున్నారు. టీచర్ నవ్వుతూ అడుగుతుంది, ఇప్పుడు ఎవరు కథ రాస్తారు? పిల్లలందరూ చేతులెత్తుతారు. Thank you for watching this video. Please like, share and subscribe to my channel.